బీసీలకు రక్షణ చట్టం ఇస్తే, బీసీలను సేఫ్ జోన్ లో ఉంచితే మరి మేము ఎవరి మీద దాడులు చేయాలి, ఎవరిపైన తప్పుడు కేసులు పెట్టాలి, ఎవరిని పావులుగా ఉపయోగించుకోవాలి, ఎవరిని అనగదొక్కాలి? మరి మాకు అవకాశం లేదు కాబట్టి రెండు పార్టీలు తోడు దొంగల్లాగా, తేలుగుట్టిన దొంగల్లాగా బీసీ రక్షణ చట్టం గురించి మాట్లాడకుండా ఈ రోజు కాలయాపన చేసే పరిస్థితి ఉంది. ఈ సందర్భంగా నేను ఒక్కటే చెప్తున్నాను, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి గతంలో కూడా చాలా సార్లు చెప్పడం జరిగింది, మీరు వెంటనే దీని మీద ప్రకటన చెయ్యకపోతే ఖచ్చితంగా ఉద్యమం తీవ్ర రూపంలో ఉంటుంది, దీనికి తీవ్ర పరిణామాలు మీరు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇప్పటికైనా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కళ్ళు తెరిచి గత 1980ల కాలం నుండి ఈ రోజు వరకు మీరు మీ పార్టీ బీసీలకు తప్పుడు హామీలు ఇచ్చి రాజకీయ